వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లలో అక్రమాలు జరుగుతున్నాయా? కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు పచ్చనేతలు స్కెచ్ వేశారా? ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్న తంతు చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా నా ఆలోచన. నేను నిప్పులాంటి వాడిని, ఎవరు అక్రమాలు చేసినా సహించేది లేదంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్తూ ఉంటారు. అయితే ఈ నీతులు చెప్పేందుకే గాని ఆచరించేందుకు కాదంటూ ఆయన మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు చెబుతున్న నీతుల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించిన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సాక్షిగా జరుగుతున్న అక్రమాలే నిదర్శనం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఈసారి మన రాష్ట్రంలో జరగనుంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సదస్సు జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఏర్పాట్ల కోసం యూనివర్సిటీకి 2.5 నెలల పాటు సెలవులిచ్చేశారు. ఈ సదస్సు ఏర్పాట్ల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పచ్చ నేతలకు వరంలా మారింది. 9 కోట్ల రూపాయలతో 5 ప్రాంతాల్లో రోడ్డు పనులకు ఈ నెల 10వ తేదీన రోడ్లు భవనాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్వీయూలో 1,74,00,000 రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. అయితే టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉంది. ఆ తరువాత టెండర్లు పరిశీలించి ఖరారు చేసేందుకు కనీసం 10 రోజులైనా పడుతుంది. కానీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేశారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. టెండర్ల కోసం 7 టీడీపీ నేతలు పోటీ పడ్డారు. దీంతో పంచాయతీ చినబాబు లోకేష్ దాకా వెళ్ళింది. ఇద్దరిని డ్రాప్ చేసిన లోకేష్ 5 తలా కొన్ని పనులు కేటాయించారు. చినబాబే అభయం ఇవ్వటంతో ఓకే, టెండర్లు ఎలాగూ తమకే వస్తాయనే ధీమాతో పనులు ప్రారంభించేశారు. టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తిగా ఆగనే పనులు ప్రారంభమైనాయంటే దాని అర్థం ఏంది? పూర్తిగా ఇది అవినీతి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇంత అవినీతి 10 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనుల్లోనే దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఇంజనీర్ల చేతులు మారిపోయింది డబ్బులు. అంటే ఇంత 10 కోట్లలోనే ఇంత అవినీతి జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అవినీతికి ఆనకట్టలు కట్టి మరీ పెంచి పోషిస్తూ ఉంది. ఈ యూనివర్సిటీలో టెండర్ ప్రక్రియ ముగియగానే, అంటే రేపటి దినాన్ని లాస్ట్ డేట్గా వేయగా, టెండర్ ప్రక్రియ ముగియగానే ఈరోజు పచ్చదోపిడి, తెలుగు తమ్ముళ్ళ యొక్క పచ్చదోపిడిని, అవినీతిని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాల్లో కూడా పచ్చ నేతలకు పనులు పంచేశారు. చివరి నిమిషంలో ఆదరాబాదరాగా నాసిరకం పనులు చేసి కోట్లు కొట్టేశారనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు తిరుపతి సైన్స్ కాంగ్రెస్ పనుల్లో కూడా అదే రిపీట్ అవుతోందని విద్యార్థి సంఘం నేతలంటున్నారు. యూనివర్సిటీలో తెలుగు తమ్ముళ్ళు బరి తెగించి 100 కోట్ల వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి రోడ్డు పనులు. యూనివర్సిటీ దాదాపు 9 కోట్లకు కాంట్రాక్టులకు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిస్తే రేపు సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు వేయడానికి చివరి తేదీ. అయితే ఈయనకు చంద్రబాబు నాయుడు చెప్పినాడో, లేకపోతే ఈ ఈఏ చెప్పినాడో, లేకపోతే ఇంకేదైనా అధికారాన్ని ఉపయోగించినట్టు తెలుసు, టెండర్ తనకే వస్తుందని తెలుసుకొని ముందే పనులు స్టార్ట్ చేసినాడు. దీంట్లో ఎంత కుంభకోణం జరిగింది, ఎంత డబ్బు చేతులు మారుతుందో మీరే చూడండి. ఎస్వి యూనివర్సిటీలో ఇస్కా పేరుతో అధికారులు ఈ యొక్క ప్రజల్ని మస్కా కొట్టిస్తున్నారు. ఈ రోడ్డు పనులకి రేపు చివరి తేదీ అనుకో ఈ రోజే పనులు స్టార్ట్ చేస్తున్నారు. అడిగితే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీ నాయకులం, మీరు ఎవరు చెప్తారో చెప్పుకోపోండి అంటున్నారు. ఈ టెండర్ల వ్యవహారంలో నిబంధనలను సైతం అడ్డగోలుగా ఉల్లంఘించారు. యూనివర్సిటీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి,